నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. వైఎస్ వివేకాను గొడ్డలితో హత్య చేశారని జగన్ కు ఎలా తెలుసు? కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరినీ విచారించాలన్న వైఎస్ సునీత, మా నాన్నని వాళ్లే చంపారు, సీఎం జగన్ పార్టీకి ఓటెయ్యొద్దని పిలుపు. టీడీపీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు, సిఐడిని జేబు సంస్థగా మార్చుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారని వ్యాఖ్య. ప్రత్తిపాటి శరత్ కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. బెయిల్ పిటిషన్ దాఖలు, విచారణ సోమవారానికి వాయిదా. గద్దె దిగే సమయంలోనూ జగన్ విధ్వంసం కొనసాగిస్తున్నాడని టీడీపీ ఆరోపణలు. రెంటచింతలలో దారుణం. మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన వైఎస్సార్సీపీ వర్గీయులు. జగన్ పాలనలో నీళ్లడిగితే ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ నేతల ఆగ్రహం. సవాళ్ల సమరంతో అట్టుడికిన అనపర్తి. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ నేత నల్లమిల్లి అవినీతి ఆరోపణలు. ఎమ్మెల్యే ఇంటికెళ్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత. హైదరాబాద్ లో సాంకేతిక లోపంతో గాల్లో ఎయిర్ ఫోర్స్ విమానం చక్కర్లు. ఎట్టకేలకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండింగ్. విమానంలో 12 మంది సిబ్బంది. తెలంగాణలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన గులాబీ నేతలు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులతో వాగ్వాదం. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు. ఘటనలో 5గురికి గాయాలు. విచారణ జరుపుతున్న వైట్ ఫీల్డ్ పోలీసులు. మహారాష్ట్రలో కుదిరిన సీట్ల సర్దుబాటు. కాంగ్రెస్ 18, శివసేన 20 స్థానాల్లో పోటీ. శరద్ పవార్ ఎన్సీపీ 10 చోట్ల బరిలోకి దిగే అవకాశం. డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ వేసిన దర్శకుడు క్రిష్ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. సోమవారానికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.